కూటమి నాయకులు ఒకే వాయిస్ ఇద్దరిది. హ్మ్. వాళ్ళిద్దరు అంత టైం తీసుకుంటే మీరు వాళ్ళిద్దరికి మాట్లాడండి సార్. మీకు సమాధానాలు ఇచ్చాను కదా! చెప్పాలా? మీకు మళ్ళీ ఇచ్చాను మీకు కదా! కూడా మీరు కంటిన్యూ సమాధానాలు చేయండి. చెప్పాలి. మీరు కంటిన్యూ చేయండి. ఎక్కడ వాళ్ళిద్దరికీ మీరు తప్పు? సమాధానం చెప్పండి. వర్మ గారు ఇప్పుడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని అన్నారు. ఏం మాట్లాడి విన్నారు కదా! ప్రజలు చూస్తా ఉన్నారు కదా! ఏదో దీపక్ రెడ్డి గారు లేకపోతే శ్రీనివాస్ గారు కాదు, నేను కాదు. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అండి. రప్ప అని మాటలు, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, నరికేయాలని వేరే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒక సినిమా డైలాగులు చెప్తే దాన్ని ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నారు? ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో. మహిళల మీద దాడులు జరుగుతా ఉన్నాయి, మరి మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఇన్ని కేసులు ఉన్నాయి, వాటన్నిటి గురించి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద వందలాది మంది మీద మరి మర్డర్స్ చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అవి వదిలిపెట్టి ఇప్పుడు ఒక పోస్టర్ పట్టుకున్నది పెద్ద సీరియస్ టాపిక్ అండి. దాని గురించి మాట్లాడుతూ జగన్మోహన్ గారు ఏదో ఓకే నేను ఒప్పుకుంటానండి, పెట్టారు కదా. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నారు, లేదంటే మరి పాతేస్తానన్న చంద్రబాబు నాయుడు గారిదో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తానన్న అది, లేకపోతే మరొకటి ఆ ఉన్నాయి కదా. వేయండి సార్, చూస్తారు. ప్రజలకే చూపించండి మీ టీవీలో. అది కూడా వేయండి సార్. మీరు అది వేయించి దయచేసి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా వేయించండి. బుచ్చి చౌదరి గారు ఈ రోజు మాట్లాడారు కదా, వేయించండి. చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడారు కదా, వేయించండి సార్. అవి కూడా వేయిస్తే అప్పుడు అర్థమైపోతుంది. ప్రజలు కూడా చూడాలి కదా. మీరు జగన్మోహన్ గారు అనని మాటని ఎవరో అన్న మాటని తీసుకొచ్చి చూపించేసి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎంత దుర్మార్గం అది చెప్పండి. ఇప్పుడు మేము మాట్లాడుతుంది ఏంటి? మేము వాళ్ళని ఏదో భయపెట్టాలని లేదా మరొకటి మేము మాట్లాడలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద వీళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి చంపేయాలా, లేకపోతే ఎందుకు చంపకూడదు, లేకపోతే ఎందుకు ఆయన మీద దాడి చేయకూడదు, ఇన్నిటి మాట్లాడిన సందర్భాల్లో మా రియాక్షన్ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము దాన్ని సహించము అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. అంతేగాని వాళ్ళ మీద మేము అధికారంలోకి రాగానే వాళ్ళ మీద దాడులు చేస్తాం అనేటువంటి ఉద్దేశం కాదు. ఏదైతే వీళ్ళు అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే వీళ్ళ దారులు చూపిస్తా ఉన్నారు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళని ఇరుకుని పెట్టాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా వాళ్ళని జైలు పాలు చేయాలో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలో నేర్పిస్తున్నారు. ఇక అది ఎలాగుంటుంది అంటే అది రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా దారి తీస్తాయి అనేది కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో మరి వీళ్ళు మాట్లాడినటువంటి సైకో అని మాట్లాడింది వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు. ఇలాంటి బూతులు మాట్లాడేది నేను అవన్నీ ఇంకా నేను చెప్పలేకపోతున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు శుద్ధపోసల్లాగా నీతులు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తాం. వాళ్ళు ప్రజలకు అందరికీ తెలుసు వీళ్ళు ఏం మాట్లాడారు. సరే, రాజకీయంలో ఉన్న సార్ కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. సరే, కొన్ని తప్పులు జరిగినాయి, ఏం జరిగినా మేము ఓటమే పాలయ్యి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆదర్శవంతంగా పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మాలో తప్పులున్నా కూడా మేము సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. కానీ అంతకు 10 అంతలు తప్పులు చేసి ఒక్క సంవత్సరంలోనే భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని కుక్కల జింపిని ఇస్తర చేసేసిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మీరు సర్వేలో మీరు ఏదైతే మాట్లాడారో దీపక్ రెడ్డి గారు ఒకళ్ళిద్దరు మా వ్యతిరేకంగా ఉండొచ్చు ప్రజలకు అని, కానీ మీరు చెప్తున్నారు స్పష్టంగా 55 మంది అని. గతంలో ఇంకొకళ్ళు 75 మంది అని చెప్పారు. సరే, అది అలా ఉంచండి. సర్వేలతో ఇప్పుడు ఏం అయ్యేది కాదు, పెట్టేది కాదు. ఎన్నికలు వచ్చిన తర్వాత చూసుకుంటాం. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నేత అని ఆయన ప్రకటించుకుంటున్నాడు. ఒక్కటండి, ఈ రోజు కూటమి మొత్తం అధికారంలో ఉన్న జనసేన పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ఆ 3 పార్టీల్లో అధికారంలో ఉన్నప్పుడు ఇక అపోజిషన్ పార్టీ అనేటువంటిది లేదు కదా ఈ రాష్ట్రంలో. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఉన్న సీట్లు ఎవరైతే గెలిచారో వాళ్ళే ఉంటారు కదా అపోజిషన్. ఇన్ జనరల్ గా అధికారికంగా లేకపోయినా ఇన్ జనరల్ గా అపోజిషన్ లీడర్ అనేది అనుకుంటారు కదండి. దాన్ని కూడా తప్పు పట్టేసి మరి వాళ్ళ దుర్బుద్ధిని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో బయటపెట్టడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ మాట్లాడటం, మరి దాన్ని తీసుకొచ్చేసి ఇన్ని అబద్ధాలు చెప్పే కదండి అసెంబ్లీ రూల్స్ ప్రకారం అపోజిషన్ కి ఎన్ని ఉండాలో మీరే చెప్పండి. మీరే చెప్పండి. మరి దుష్ప్రచారాలు చేసి ప్రకారం అపోజిషన్ అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలో మీకు ఎంత వచ్చింది మీరు చెప్పండి ప్రజలకు. నేను మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడేటప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. ఇస్తాను నేను ఒక్క నిమిషం. మీరు